సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రచించిన ఊరి చివర ఇల్లు. మిత్రులారా, ఈ కథను ఇంతకు ముందు కూడా చాలామంది చదివి వినిపించారు. ఇంత ప్రసిద్ధమైన కథ నేను కూడా చదివి వినిపించాలి అనే ప్రయత్నంతో వచ్చాను. కథ వినండి, తప్పకుండా మీ అభిప్రాయాలను వ్రాయండి. ఈ కథను స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అదొకటే నా విన్నపం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఊరి చివర ఇల్లు. హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి ఉంది. ఊరికి శివారున ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్లుంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద పెళ్లలు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్థం మొండితనానికి జరుగుతున్న అనాది యుద్ధానికి చిహ్నంగా నిలిచినట్టుంది ఆ ఇల్లు. ఊరికింత దూరంగా ఈ ఇల్లెందుకు ఉందో ఎవరికీ తెలియదు. కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ నివాసం ఉండటం లేదనుకుంటారు. కానీ కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి, కిటికీలకి రంగులు, తెరలు వేసి ఉంటాయి. ఇంటికి అటూ ఇటూ మైళ్ల కొద్దీ పొలాలు పరుచుకుని ఉన్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తుమ్మ చెట్లు కూడా భారంగా భూమి మీదకి వంగి ఉన్నాయి. వారం 10 రోజుల నుంచి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తున్నందువలన ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వరి మొక్కల చివళ్ళ మాత్రం కొన్ని చోట్ల నీటిపైకి కనపడుతున్నాయి. సాయంత్రం 4 గంటలే అయినా నల్లని మబ్బుల మూలాన చీకటి పడిపోయినట్టు ఉంది. ఇంట్లో చీకటి మరీ చిక్కబడుతోంది. మండువాలో ముక్కాలిపీట మీద ఒక యువతి కూర్చుని కిటికీలోంచి ఎదురుగా ఉన్న రోడ్డుకేసి చూస్తూ ఉంది. ఆమె అలాగా చాలాసేపటి నుండి చూస్తుంది. 22, 23 సంవత్సరాల వయసుంటుంది. తెల్లని చీర కట్టుకుని ఉంది. ఆమె చూపులో ఒకరి కోసం నిరీక్షణ కానీ, ఏ విధమైన కుతూహలం కానీ లేదు. శూన్యంగా, విరక్తంగా ఉన్నాయి ఆ చూపులు. ఎదురుగా ఉన్న వర్ష దృశ్యం ఆమెలోని దిగులును మరింత ఎక్కువ చేస్తుంది. రోడ్డంతా నీరు నిండి ఉన్నాయి. రోడ్డుకి, ఇంటికి మధ్య ఉన్న పల్లపు నేలలో వర్షపు నీరు చేరుకుని చిన్న మడుగులా తయారైంది. ఆమె అలాగా చాలాసేపటి నుండి చూస్తూ కూర్చుని ఉంది. గంట నుండి 2 గంటల నుండి బద్ధకంగా, బరువుగా, దీనంగా, దిగులుగా. చూరు మీద వేసిన రేకులు వర్షం పడి టపటపమని మోటుగా చప్పుడవుతుంది. మధ్య మధ్య వర్షపు జోరు తగ్గుతుంది, కానీ అంతలోనే హెచ్చిపోతుంది. వర్షం హెచ్చడంతో గాలి కూడా పెట్టరేగిపోతుంది. విసురుగా వీచే చలిగాలికి తెలియకుండా ఆమె ఒంటి మీదకి బయట లాక్కుంటుంది. మొహాన పడే ముంగుర్లుని చేతివేళ్లతో వెనక్కి నెట్టుతోంది. ఇంటి లోపల నుండి మండువాలోకి ఓ ముసలి మనిషి వచ్చింది. ఆమె దేహంలో ఎక్కడా రక్తము, మాంసము ఉన్నట్టు లేదు. చర్మం ఎండి బిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా ఉంది. మొహం వికృతంగా ఉంది. నోరు పెద్దదిగా, అసహ్యంగా ఉంది. గుంటలాంటి కళ్ళు, ముడతలు పడిన రెప్పల సందుల్లోంచి ఆ కళ్ళు ఏవో తెల్లని పురుగుల్లా కదులుతున్నాయి. ముసలి మనిషి యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది. 4 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసలిది ఆమె భుజం మీద చెయ్యి వేసి, పద పిల్ల, పద,
లోపలికి పోయి పడుకో. ఏమిటి చూస్తావిలాగా అంది. యువతి మాట్లాడలేదు. నీకే చెప్తున్నాను. ఈ చలిగాలికి దగ్గో జ్వరమో వచ్చిందంటే చచ్చినంత పనవుతుంది. లే, లోపలికెళ్ళి పడుకో. యువతి కిటికీల్లోంచి నిశ్చలంగా రోడ్డు వైపు చూస్తూ ఉంది. నా మాట వినవు. ఎందుకు వింటావులే? ఎప్పుడైనా విన్నావు కనుకనా? పోనీలే, నాకెందుకు అంటూ ముసలిది లోపలికి వెళుతూ ఆగి, శాలువా తీసుకురానా పిల్లా అని అడిగింది. వద్దు అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత, అదే విరక్తి. ముసలిది గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాసేపట్లో తిరిగి వచ్చింది. పోనీ పిల్ల, కాస్త టీ చేసి తీసుకురానా అంది. వద్దు అంది యువతి ముక్తసరిగా. సోద్యం సోద్యం అంటూ ముసలిది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువయింది. వానతో పాటు గాలి ఉధృతంగా వీచింది. గుమ్మాలవి, కిటికీలవి, తలుపులు టపటపమని కొట్టుకున్నాయి. దూరంగా ఉరుములు, మెరుపులు. 10 నిమిషాల్లో ముసలిది చేత్తో టీ కప్ పట్టుకుని వచ్చింది. యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టి, తాగు పిల్లా, తాగు. పచ్చి ఒంటికి టీ నీళ్లు చాలా మంచివి అంది. యువతి విసుగ్గా ఆమెకేసి చూసి తల పక్కకి తిప్పుకుంది. చచ్చిన వాని కోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్ల? వేలెడు లేడు ముదనష్టపు వెధవ. వాడి కోసం బెంగ పెట్టుకుని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడనే లేదు అంది ముసల్ది. ముసలిది ఆగి ఆగి నిలిచి మాట్లాడుతుంది. మాటల్ని చేపల్లాగా కత్తిపీట మీద తరుగుతున్నట్లు అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు ఒంటి మీద పడి ప్రాకుతున్నట్టు వెలపరం పుట్టిస్తుంది. వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావలసిన వాళ్ళ కోసం, దగ్గర వాళ్ళ కోసం మనసు పోతుంది. వానలో ఒక్కళ్ళం ఉండలేం పిల్ల, ఉండలేం, నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచనల వల్ల లాభం ఉండదు పిల్ల. వానంటే భయం నాకు. వెదవ్వాన, వెదవ్వాన అంటూ ముసలిది ఆగింది. ఆమె కళ్ళల్లో కోపం మసిబొగ్గులాగా మండబోయి మాడిపోయింది. ఎందుకే ఈ విచారం చచ్చిన వాడి కోసం? అసలు నీకు పిల్లలెందుకే? తెలివి తక్కువ దానివి కానీ. అనుమానం కలగ్గానే ఏం చెప్పాను నీకు? ఎరుకల దాని దగ్గర భలే మందులున్నాయి, తీసుకొస్తానంటే విన్నావా? నువ్వెందుకు వింటావులే నా సలహా. అలాగా పుట్టాడు అర్ధాయుష్ వెధవ. ఇలాగా 3 నెలలకే చచ్చాడు. యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్లని మబ్బులాగా క్రమ్మింది. ముసల్ది ఊరుకోలేదు. నీ వయసులో పిల్లలు పుడితే నీకేసి ఎవరు చూస్తారే ఈ రోజుల్లో? ఒంటికి బిగువు పోయాక నేనెంతో, నువ్వు అంతే. అసహ్యంగా నవ్వింది ముసలిది. నోరు ముయ్ అంది యువతి కోపంగా. మోస్తాను, మోస్తానులే. నోరు మూసుకుంటే నువ్వు నేను అడుక్కు తినాల్సిందేగా. ముసలిముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్ల. ఓ నిమిషం ఆగి ముసలిది, ఇదిగో పిల్ల, నీ కొడుకు పుట్టగానే సూదికెళ్ళి అడిగాను. అటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సూర్య. ఒక తండ్రి, ఒక వంశము లేని ముదనష్ట పిల్లలకి దేవుడు శాపం ఉంది, శాపం. నీ కొడుకే కాదు, ఈ ఇంట్లో ఎప్పుడు ఏ పిల్లాడు పుట్టి బతికిన పాపాన పోలేదు అంది. యువతి భయంతో విహ్వలంగా చూసింది. నిజంగానా? నిజంగానావా అని అడిగింది. ఆ భయమే వద్దన్నాను. నీ వయసు, నీ అందము ఉండి భయపడిన ఆడదాన్ని నేనెరుగను. ఇప్పుడు 4 రాళ్ళు చేసుకోకపోతే ఇంకెప్పుడే పిల్ల? వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాకుమారులు కానీ నీకు నచ్చనే నచ్చరు. ఆసరాగా ఉంటామని నిన్ను నమ్ముకుని నే బతుకుతున్నాను. నా మాట నేను కూడా నీకు చేదయింది. ముసలిదానికి తీవ్రత హెచ్చిపోతుంది. చేతులు ఊపుతూ ఇంకా ఇలాగ అంది. చచ్చిన వాళ్ళ కోసం చావలేం పిల్ల. నన్ను ముట్టుకోకు నామాల కాకి అని కూర్చుంటే ఆకలితో మాడి చస్తాం.
నీకేం దొరసానిలాగా కబుర్లు చెప్తావు. అప్పుడు నేను ఆదుకోకపోతే నీ గతి ఏమయ్యేదే? చాలు చాలు. వాణ్ణి తలుచుకుంటే మాట తక్కదు. 3 నెలల ముంగి విధవ చచ్చాడు. పీడ వదిలింది. యువతి కోపంతో, బాధతో జేవురించిన మొహంతో కిటికీలో ఉన్న కప్పు తీసి ముసలి దాని మీద విసిరింది. పో ముసలి మొండ, పో దెయ్యం మొండ, నా ఎదట నిలబడకు అంటూ వెర్రిగా అరిచింది. ముసలిది ఒడుపుగా దెబ్బ తగలకుండా తప్పుకుని, పోతాను, పోతానులే, నే బ్రతికినన్నాళ్లే నీ కష్టం సుఖం చూసేది, తర్వాత నీ ఊసు ఎవరు పట్టించుకుంటారో చూస్తాను అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివరలా 2 నీటి చుక్కలు నిలిచాయి. గుండె బరువెక్కింది. ఇనుప తెర మధ్య ఎవరో తన్నిపెట్టి నొక్కుతున్నట్లు బాధతో అమ్మా అంది. చీకటి పడుతుంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్ల రంగులో కలిసిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రదేశమంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలోంచి చూస్తుంది. ముసలిది మండువాలోకి వచ్చింది. అన్నంలోకి ఏం వండమన్నావు పిల్లా అంది. ఏదో ఒకటి, ఇప్పుడైనా చెప్పిన మాట విను. చలిగాలి ఎక్కువైంది. ఒంటికి మంచిది కాదు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. సర్లే, చిటికలో వంట చేసి పిలుస్తాను. వేడివేడిగా కూడు తిన్నావంటే బలం వస్తుంది. లోపలికి పోయి శాలువా కప్పుకో అంటూ ముసలిది వెళ్ళిపోయింది. యువతి పొరువుగా నిట్టూర్చింది. కానీ అక్కడి నుంచి కదలలేదు. అలాగా కిటికీలోంచి చూస్తూనే ఉంది. కొండ చిలువలాగా మెలికలు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు. కొంతసేపటికి దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేసు, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడిపోతుంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడెవరా అనుకుంది యువతి. అదేం కాదు, రోడ్డంతా గోతులు పడి ఉంది. చీకట పడ్డాక ఈ దారిన వెళ్ళటం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు. యువతి చప్పున లేచి మండువాలో నుంచి వీధి అరుగు మీదకు వచ్చింది. చప్పట్లు కొట్టింది. ఏమోయోయ్, మిమ్మల్నే, ఇలా రండి అని పిలిచింది గట్టిగా. ప్రయాణికుడు కొంచెం సేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరిగి వస్తున్నాడు. ఇంటి ముందు పల్లంలో మోకాలి లోతు నీరు ఉంది. ప్రయాణికుడు గొడుగు ముడిచి చంకన పెట్టుకుని మోకాళ్ళపైకి పంచెలాక్కుని భయం భయంగా అడుగు మీద అడుగులేసుకుంటూ కాలవని దాటాడు. అరుగు మీదకి వచ్చి పెట్టెని గొడుగుని కిందకి దింపి హమ్మయ్యా అన్నాడు. ఆ వ్యక్తి అజానుబాహుడు. తెల్లని అతని బట్టల మీద బురద చింది అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది. మొహం సరిగా కనిపించలేదు యువతికి. నన్ను పిలిచారా అన్నాడతను అలసిన గొంతుతో. అవును, ఎక్కడికి వెళుతున్నారు మీరు అంది యువతి. రైల్వే స్టేషన్కి. అబ్బో, స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది అంది యువతి. అయినా వెళ్ళక తప్పదుగా. తడిసిన బట్టల్ని పిండుకుంటున్నాడతను. ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్ళటం ప్రమాదకరం. రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండి కూడా పడిందట. ఈ మాట చెబుదామనే పిలిచాను. కృతజ్ఞుణ్ణి, కానీ నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి. ఈ రోజున బయలుదేరటమే బుద్ధి పొరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపి ఇస్తే పర్వాలేదు కదా అని బయలుదేరాను. ఎవరిని అడిగినా 4 అడుగులు వేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే. ఏం మనుషులండి వీళ్ళు. అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి అంటూ వేళ్ళు సాచి ముడుచుకున్నాడు కీళ్లు సడిలేందుకు. మీకు దూరమని తెలియదా
తెలియదు. నేను ఈ దారిన రాలేదుగా వచ్చేటప్పుడు. అసలు నేను ఈ ప్రాంతానికి కొత్తవాడిని. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళటం తెలివి తక్కువ. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడేం చేస్తారు మీరు? అంది. ఏం చేయను. ఎలాగో అలాగా తంటాలు పడి స్టేషనుకు చేరుకుంటాను. మీ గొంతు విన్నట్టుగా ఉందే. ఎప్పుడో, ఎక్కడో అంది విస్మయాన్ని సూచిస్తూ. కంఠధ్వనిలో పోలికలుంటాయిలెండి. కానీ మీరు నన్ను కానీ, నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను అన్నాడా వ్యక్తి. ఎలా చెప్పగలరు? అంది యువతి కుతూహలంతో. ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా! అదీగాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెని, గొడుగుని చేతపట్టుకున్నాడు. నమస్కారం. నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమై మీరు చేసిన హెచ్చరికను మరిచిపోను అన్నాడు. మీరు నా మాటనర్థం చేసుకోలేదు. మీరింక ప్రయాణం సాగించటం శ్రేయస్కరం కాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెడితే మంచిది. మీకభ్యంతరం ఏమీ లేకపోతే అంది యువతి. నూతన వ్యక్తి ఆలోచించాడు. అంతేనంటారా? అన్నాడు. అవును. ఉదయం 6 గంటలకి రైలు ఉంది. అప్పటికి వర్షం కూడా చాలా మట్టుకు తగ్గొచ్చును. వర్షం మళ్ళీ హెచ్చింది. వానజల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడై సరే, సరే, మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతుంది. తెల్లవారాక మున్సిపాలిటీ వాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయటం అంతగా ఆశించదగినదిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసలిది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారము మరింత స్పష్టంగా కనపడింది. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు. బొగ్గలు కొంచెం చిక్కినట్టున్న మొహం అందంగానే ఉంది. సామాన ఛాయ. మొత్తం మీద విగ్రహంలో గాంభీర్యం స్ఫురిస్తోంది. పంచె అంతా బురదతో నిండి ఉంది. ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ ఏ ఊరు బాబూ మీది? అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కిపడింది. తెల్లబోయి 2 కళ్ళు అప్పగించి అలాగా చూస్తూ నిలబడింది. ముసలిది మోచెయ్యితో యువతిని పొడిచి దెయ్యం పట్టినట్టు ఏమిటే ఆ చూపు పిల్లా? అంది. యువతి ఇంకా తేరి చూస్తూ మీ పేరు? అంది. జగన్నాథం అన్నాడా వ్యక్తి. యువతి కళ్ళల్లో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువైంది. మీరు నన్ను ఆహ్వానించటంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. మీ ధోరణి చూస్తే ఈ వర్షపు తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకునేవాణ్ణి కాను అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకుని సహజ స్వరంతో కాదు కాదు, మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగా ఉన్నారు. అంతే. మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అంది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకువెళ్ళింది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెను పెట్టింది. మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు. పాతకాలపు పత్తిరి మంచం ఒకటుంది. దానిమీద తెల్లని పక్క వేసి ఉంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలి పీట ఉంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా ఉంది. ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి ఉంది. అతను తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతని కాకలి ఎక్కువగా ఉంది. ఒళ్ళంతా చలితో తేమతో ముద్ద కట్టుకుపోయినట్టుంది. ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నము పదార్థాలు వడ్డించి ఉన్నాయి.
ముసలిది నిశ్శబ్దంగా వడ్డిస్తూ ఉంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది. కానీ తలుపు చాటుకు చూసి మానివేస్తుంది. ఆకలితో ఉన్న అతనికి భోజనం రుచిగా ఉంది. ముసలిది మాట్లాడబోయి మానివేయటం గమనించి తలుపు చాటుకు చూశాడు. తలుపు చాటుగా యువతి కూర్చుని ఉంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు. భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీట మీద తమలపాకులు, ఒక్క అమర్చబడిన వెండి పళ్ళెం కనబడింది. అగరబత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడి ఉన్నాయి. తలవని తలంపుగా లభించిన ఈ ఆతిథ్యానికి, ఆదరానికి అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మం వద్ద గాజుల చప్పుడు విన్నాడు. తల పైకెత్తి, రండి, జన్మలో మీరు చూసిన ఆదరాన్ని మరిచిపోలేను. రైల్లోనూ, రైలు స్టేషన్లోనూ తిండి తిప్పలు లేక పడి ఉండవలసిన విధి నుండి తప్పించారు మీరు అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరీ అంచు లేత నీలం చీర ధరించింది. జుట్టును వదులుగా జడవేసి చివరలు వదిలివేసింది. నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతో పాటు ఉదాత్తత నాపాదిస్తుంది. ఆమె కళ్ళు పెద్దవిగా, జాలిగా, మంచులో తడిసిన పద్మాల్లా ఉన్నాయి. మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందామె తలొంచుకుని. సరే సరే, ఆనందించవలసింది నేను కాని మీరు కాదు. శ్రమంతా మీది. చివరికి మీరు పడుకునే మంచం కూడా నాకిచ్చి వేసినట్టే కనపడుతుంది. నిజానికి ఓ చాప దిండు ఇస్తే నడవలో పడుకుని నిద్రపోతాను. అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు అని అతను నిర్మలంగా నవ్వాడు. కాదు కాదు, నేను అవ్వ ఇంకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అందామె. అవును, 5-6 మైళ్ళు పైన నడిచాను. ఉదయం అంతా నడిచి పల్లెటూరికి వెళ్ళాను. రోడ్డైనా ఏమీ బాగాలేదు. ఈ పెట్టెను, గొడుగును మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను. మీకు నిజం చెప్పమన్నారా అని ఆగాడు జగన్నాథం. చెప్పండి అందామె ఓరగా చూస్తూ. ఈ రోజంతా నాకు భోజనం లేదు. పల్లెకి వెళ్ళిన పని జరగలేదు అన్నాడతను విచారంగా. ఏం జరిగింది? నా మిత్రుడొకడు కష్టాల్లో ఉన్నాడు. నా అన్న వాళ్ళెవరూ లేరతనికి. జబ్బుతో తీసుకుంటున్నానని 1,000 రూపాయలు సహాయం చెయ్యమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఆ జాబు నాకు ఆలస్యంగా అందింది. నేను ఒక్కొక్క ఊరే తిరుగుతూ ఉంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది. చివరికి మొన్ననే ఉత్తరం చేరింది. నేను సొమ్ము తీసుకుని ఎకాఎకిన బయలుదేరి ఈ రోజునే పల్లెకు వెళ్ళాను. కానీ నా మిత్రుడు 4-5 రోజుల క్రితమే పోయాడు. ఈ పూటకి నన్నాగమన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ నాకు మనస్కరించలేదు. బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టనిపించింది వారికి. ఆమె కంగారుగా బయట సర్దుకుని లేవబోయి కూర్చుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూడండి, ఆ పెట్టెలో 1,000 రూపాయలు ఉన్నాయి. కానీ అతను మాత్రం ఇక్కడెక్కడా లేడు అన్నాడతను నిట్టూరుస్తూ. గది అవతల చప్పుడయింది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. పక్కగా ముసలిది ఉంది. ఏం అంది కోపంగా యువతి. పాలు కాచమన్నావా పిల్లా అడిగింది ముసలిది. ఇందాకనే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను దిండుకు చేరగలబడి కూర్చున్నాడు. ఒకసారి ఇంటి కప్పుని, గోడల్ని చూసి ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఉండటం తమాషాగా ఉంది అన్నాడు. అతను వచ్చే ఆవలింత నాపు చేసుకుని, మీకు వివాహమైందా
అని అడిగాడు. హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఆమె ఉలిక్కిపడి, ఏమిటి? అంది. మీకు వివాహమైందా? ఆమె జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. తెలిసింది, తెలిసిందిలేండి. వివాహమైతే ఇంటి యజమాని ఉండేవారుగా. మీకు పెళ్లి కాలేదు. అంతే కదూ? ఆమె కాలి బొటన వేలుతో నేలని గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడిపోతున్నారే అంటూ అతను ఆవలింత నాపు చేసుకోబోయాడు. కానీ ఆవలింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది. అతను చిటిక వేస్తూ, ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదేం అని అడిగాడు. యువతి కుర్చీలోంచి సంభ్రమంగా లేచి, మీకు నిద్ర వస్తున్నట్లుంది, చప్పున పాలు కాచి తీసుకువస్తాను అంటూ తొందరగా గదిలోంచి వెళ్ళిపోయింది. సుస్తైన భోజనము, మెత్తని పరుపు అలసిన అతని నరాలని, దేహాన్ని లాలిస్తుంటే నిద్ర ముంచుకు వచ్చింది. హోరున వర్షము, ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు, ఈ రాత్రి, ఈ ఆతిథ్యము గురించి వింతగా తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. చలిగాలి చూరుని జుయ్యమని శబ్దం చేస్తూ కొట్టుకుంటుంది. ఇంటి ముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి. వర్షం చూరు మీద ఉన్న రేకు మీద పడి డబడబా ధ్వనించేస్తుంది. అయినా వీటన్నింటినీ మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంటుంది. సుమారు ఓ గంటకి అతనికి మెలకువ వచ్చింది. గది తలుపులు తెరిచిన చప్పుడై ఒక కన్ను కొంచెం తెరచి చూశాడు. యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది. మెల్లగా, ఏమండి అంది. జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ, ఏమండి పాలు తీసుకుంటారా అంది. అతనికి మెలకువ రాకపోవటం చూసి పాల గ్లాసు ముక్కాలి పీట మీద పెట్టి అలమారులో ఉన్న ప్లేటు ఒకటి తీసి మూత పెట్టింది. అడుగులో అడుగు వేస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. ఆమెకేదో ఊహ తోచి ఆగిపోయింది. సంకోచంతో మంచం వైపు చూసింది. అతనంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకుని ఒత్తి పెద్దది చేసి మంచం దగ్గరకు వచ్చి దీపాన్ని అతని ముఖానికి దాపుగా ఎత్తి పట్టుకుని పరీక్షగా చూస్తూ నిలుచుంది. అతని కుతూహలం ఎక్కువైంది. కానీ అనుకోకుండా చటుక్కున కదిలాడు. ఆమె కంగారుగా దీపం కింద పెట్టి వెళ్ళిపోబోయింది. అతను కళ్ళు తెరుచుకుని ఏమీ ఎరగనట్టు, ఎవరది అన్నాడు. ఆమె ఆగింది. అతను లేచి కూర్చుని కళ్ళు నులుముకుని, హో మీరా అన్నాడు. అతను తన చేష్టల్ని పరికించాడేమో అన్న శంకతో తడబడుతూ, మీకు పాలు తీసుకువచ్చాను అంది ఆమె. పాలు తాగుతూ, మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. ఆమె నవ్వి, మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు. మేం చేసిందేముంది చెప్పండి. ఇంత భోజనం పెట్టి పడుకోవటానికి ఇంత జాగా చూపించటం కూడా ఘనకార్యమంటారా అంది. అతను నిట్టూర్చి, నిజంగా ఘనకార్యమే. నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనము వసతి లేక గడిపినవి ఉన్నాయి అన్నాడు. నిద్ర వల్ల చిక్కిన స్వస్థతతో, బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది. ఈ అపరిచిత యువతి వైపు తాను నిమిష నిమిషానికి ఆకర్షించబడుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. నొసట ముంగురులు చెదిరి పడుతున్నాయి. ఇందాక వదులుగా ఉన్న జడని సిగగా చుట్టింది. ఆమె దేహంలో సౌకుమార్యము, యవ్వనోల్పణము రెండూ గోచరిస్తున్నాయి. లేత నీలం చీరలో ఆమె ఒంటి సంపులు పొందికగా అమరి ఉన్నాయి. అన్నిటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలి, కరుణ స్ఫురిస్తున్నాయి. ఏ స్వర్గలోకంలోనూ, స్వప్నలోకంలోనూ విరుచుకున్న ఆ కనులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతున్నట్టు అనిపిస్తుంది.
జాలిగా, మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తున్నట్టు ఉంటాయి. తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తున్నట్టు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తాంబూల సేవనంలో ఎర్రబడిన పెదవుల మధ్య చిన్న నవ్వు తెల్లని ముత్యంగా చిట్లింది. అన్నట్లు మీ పేరు ఇంతవరకు తెలియనే తెలియదు అన్నాడు జగన్నాథం. రమా, మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఏం చదువులేండి, హైస్కూల్లో 6వ ఫారం వరకు చదివాను. అది కూడా పెద్ద చదువేనంటారా అని ఆమె అతన్ని చూసి, సరే కబుర్లు పెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను, వెళ్ళిపోతాను అని లేవబోయింది. నిద్ర తేలిపోయిందిలేండి. అదీ కాక కబుర్లు మొదలుపెట్టిన వాణ్ణి నేను. నా దోషాన్ని మీరు నెత్తిమీద వేసుకుంటున్నారు అన్నాడతను. ఆమె నవ్వి, భలేవారే అంది. మీ గొంతు హాయిగా ఉంది, మీరు పాడగలరా? అనాథాశ్రమంలో సభల్లో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు. చెట్టు లేని చోట ఆముదం చెట్టుని మరి. అనాథాశ్రమమా? ఆశ్చర్యంగా అడిగాడతను. అవును. తల్లి తండ్రి చిన్నతనం నుండి మీకు లేరా? లేరు. ఆమె తల వంచుకుంది. అనుచిత ప్రసక్తి తీసుకువచ్చానేమో అన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక, చాలా చలిగా ఉంది అన్నాడు. అవును అందామె. అతను పక్కున నవ్వాడు. ఎందుకలా నవ్వుతారు అందామె తెల్లబోయి. మరేమీ లేదు. ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను. మీరు అవును కాదు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. నేనెవరినో ఏమిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదా మీకు? ఆమె అతనికేసి వింతగా చూసి ఊరుకుంది. నిజం చెప్పండి. ఇందాక నా పేరడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. ఎంచేత? జగన్నాథం అడిగాడు. మీరు విజయుడులాగా ఉన్నారు అని పైట చెరుగు వేలికి చుట్టుతుంది. విజయుడెవరు? ఆమె సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఇలా అన్నాడు. మీలో నాకొక విచిత్రమైన అందం కనపడుతుంది. మీరంటే నాకు నాకు మాట కోసం జగన్నాథం తడబడ్డాడు. ఆమె జాలిగా, అందంగా, చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు. మీకు పెళ్లి కాలేదు కదూ? లేదని ఆమె తల ఊపింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా? ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇలాగా వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయటం సభ్యత కాదనుకుంటున్నారు కదూ? అవును. చూడండి రమా, ఈ రాత్రి, ఈ వర్షము, ఈ విచిత్ర వాతావరణము, ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కి నెట్టి స్వచ్ఛంగా, స్వేచ్ఛగా హృదయాలు విప్పి మాట్లాడుకోవాలనే వాంఛను ప్రేరేపించటం లేదు అన్నాడతను. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది అందామె. అతను దూరంగా చూస్తూ, అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ, నిజానికి నేను లౌక్యుణ్ణి కాను. ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టుకోలేకపోయాననుకుంటాను అన్నాడు. అంటే? ఆసక్తిగా అడిగిందామె. జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బు కానీ, వసతి కానీ, భార్య పిల్లల్ని కానీ ఏమీ సంపాదించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను. సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు అందామె సంభ్రమంగా కుర్చీలో నుండి లేచి. అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. బర్మా, సింగపూర్, ఇంపాల్ రంగాల్లో పనిచేశాను. కానీ అక్కడ నాకు సుఖం లేదు. తుపాకీ మందు వాసన, చావులు, యూనిఫారము అంతే. అసహ్యం కలిగింది. ఎలాగో అలాగా బయటపడి ఇదివరకు ఆపు చేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టాను. ఎంఎస్సి చివరికంటా చదివి చదివి పరీక్షలకు కూర్చోలేదు. అరే, అలా చేశారెందుకు? ఆ రోజున ఆ రోజున పరీక్షలనగా నేనద్దెకున్న గది తాలూకు ఇంటావిడ అటక మీద నుంచి పడింది.
తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు 5 ఏళ్ల పిల్ల ఒకతి ఉంది. అస్తమానం నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిడని ఆస్పత్రిలో చేర్చాను. డాక్టర్ బతుకుతుందో బతకదో చెప్పలేమన్నారు. ఆ పిల్ల సంరక్షణ నా మీద పడింది. 2 పూటలా ఆస్పత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించటము, అమ్మా అమ్మా అంటూ ఏడ్చే ఆ పిల్లను సముదాయించటంతో నా చదువు, పరీక్షలు కొండెక్కాయి. ఆవిడ బతికిందా? బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు. తమ్ముడిలా చూసుకుంటానని ఎన్నో విధాలా చెప్పింది. కానీ నేను వినలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను గురించి మీరడిగిన మొదటి ప్రశ్న ఇది అంటూ అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వి, సరే చెప్పండి అంది. ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను. కానీ ఆ ఉద్యోగము చెయ్యాలని లేదు. ఒక చోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండటం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలని ఉన్నారు చూడండి, వాళ్ళు ఊరూరా తిరుగుతుంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను. ఏమిటో చెప్పలేను. ఈ దేశాన్నే విడిచి వెళ్ళిపోవాలని ఉంది. బర్మాకో, సింగపూర్కో. వద్దు, వెళ్ళకండి అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గుపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఆమె అర్థం లేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలి గాలి కొరడా జుళిపించినట్టు లోపలికి వచ్చి తగిలింది. అబ్బా, చలి, తలుపులు వేసేయండి అన్నాడు జగన్నాథం. వాన చాలా మటుకు తగ్గింది అంటూ తలుపులు వేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోరా? నన్నెవరు చేసుకుంటారు? ఆమె నీరసంగా అంది. ఏం, మీకేం తక్కువ అన్నాడతను. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ, ఇంతకాలం మీరు అవివాహితులుగా ఉండటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా? లేక మీరు అవివాహితులుగానే ఉండదలిచారా అన్నాడు. ఆమె తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకుని, మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలియకూడదు అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బావుంటుందనుకున్నాడు. కానీ ఆమె వెంటపడటం కూడా పొరపాటేమో అని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతుంది. దట్టంగా భయంకరంగా ఉంది అవతల చీకటి. ఆకాశాన ఒక్క నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపులు మాత్రం ఘోరంగా, అసహ్యంగా వినిపిస్తున్నాయి. తలుపులు వేసి మంచం మీద మేను వాల్చాడు. ఊరికి దూరంగా ఉన్న ఈ కొంప దెయ్యాల కొంప కాదు కదా అన్న ఆలోచన అతన్ని ఒక నిమిషం మాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి తన చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి ఈ స్నేహాల్ని, అనుభవాన్ని వదులుకుని చచ్చిపోయాడు? అతని ఆత్మ లాంటిది ఇంకా ఏదైనా భూమి మీద ఉండి అసంతృప్తంగా తిరుగుతుంటుందా? ఇంత మిథ్యగా, మోసంగా ఉన్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు? ఈ బాంధవ్యాల, అనుబంధాల అర్థం ఏమిటి? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన 1000 రూపాయలు చనిపోయే ఒక మిత్రునికి దానం చేయాలని వర్షంలో, గాలిలో బయలుదేరి వచ్చాడు? విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకుండాలి? ప్రతి బ్రతుకుని ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరము, బలీయము అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తున్నట్టు అనిపించింది అతనికి. అతనికి గుండెలో ఏదో వెలితిగా తోచింది. తనలోని ఈ అస్థిరత్వానికి, అశాంతికి కారణం ఏమిటి? ఇలా ఊళ్ళు, దేశాలు తిరుగుతూ జీవితాంతం వరకు గడపవలసిందేనా?
తనకొక ఇల్లు, తన కోసమై ఎదురు చూసే, జీవించే ప్రాణి. అతను తనలో తాను నవ్వుకున్నాడు. ఎప్పటికీ తానొక చోట స్థిరంగా ఉండలేడు. ఎప్పుడో ఎక్కడో గాలివాటానికి తాడు తెగిపోయింది. ఇలాగ శూన్యంలో ఏ బాధ్యత లేకుండా గాలికి కొట్టుకుపోతుంటేనే బావుంటుందేమో ఆలోచిస్తున్న అతనికి కునుకు పట్టింది. అప్పుడు కూడా అతని మనసు అవ్యక్తంగా ఆమె కోసమే నిరీక్షిస్తుంది. ఒక గంటలో అతనికి మెలకువ వచ్చింది. గుమ్మం తలుపులు బార్లా తీసి ఉన్నాయి. నలువైపులా చూశాడు. ఆమె మళ్ళీ వచ్చిన జాడ లేదు. గోడ మీద గడియారంలో 12 దాటింది. అతనికేమీ తోచలేదు. ఆ గదిలో ఒక్కడు అలాగ ఉండటం దుస్సాహమనిపించింది. మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. ఒక మూలగా కోడిగుడ్డు దీపం మిణుకు మిణుకుమంటూ ఉంది. ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తుజాలం అస్పష్టంగా అసంబద్ధ రూపాలలో కనపడుతుంది. కిటికీ ఎదురుగా నల్లగా ఒక ఆకారం కనపడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్ళిన కొలది స్త్రీ రూపం ప్రస్ఫుటమైంది. రమ కిటికీకి ఎదురుగా కూర్చుని ఉంది. విడిపోయిన పొడుగాటి ఆమె కేశపాసం భుజాల్ని వీపును ఒత్తుగా కప్పింది. అతను దగ్గరగా వెళ్ళి రమా అని పిలిచాడు. ఆమె పక్కకి తిరిగి అతని వైపు చూసింది. దీపకాంతిలో ఆమె కన్నులు జలమయం అయి ఉండటం చూశాడు. ఆమె కపోలాల మీద అశ్రు ధారలు ప్రవహిస్తున్నాయి. ఇదేమిటి రమా, ఏడుస్తున్నావా అన్నాడు జగన్నాథం వ్యధతో సానుభూతితో. ఆమె చీర చెరుగుతూ కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. సశేషం. మిత్రులారా, ఈ కథ ఇంకా చాలా పెద్దదిగా ఉంది. ఇంతవరకు ఇది మొదటి భాగంగా అనుకుందాము. తర్వాతి భాగాన్ని మళ్ళీ రేపే వినిపించేస్తాను. తప్పకుండా వినండి. ఊరి చివర ఇల్లు. రచన దేవరకొండ బాల గంగాధర్ తిలక్. మిత్రులారా, ఈ కథ ఇక్కడి వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. మరో భాగం రేపే వినిపించేస్తాను. చూస్తూనే వింటూనే ఉండండి. నమస్తే.